దిస్ ఇస్ కన్వీనియంట్ లా టేకింగ్ ఇన్ ద హ్యాండ్స్. మన పక్కన వాళ్ళు ఒక అబ్బాయిని రేప్ చేశారు, చిన్న పిల్లల్ని రేప్ చేశారు, అప్పుడు ఎందుకు మీ లా తీసుకోరు మీ చేతిలో? అప్పుడు ఎందుకు వెళ్ళి ఆ మగాల్ని మీరు చంపరు? చెప్పండి అందరు కలిసి. నాకు ఆన్సర్ కావాలి ఈరోజు. యూఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ ఓవర్ హియర్. నేను కుక్కల గురించే మాట్లాడట్లేదు, నేను కుక్కల గురించే రాలేదు, నేను మనుషుల గురించే వచ్చాను. నాకు కుక్క గురించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, నాకు ఈ కుక్కలు ప్రాణుల గురించే జంతువుల గురించే లేదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు మనుషుల గురించే ఉంది. ఒక కుక్క ఒక చిన్న బిడ్డని కరిచేసిన తర్వాత చిన్న బిడ్డ చచ్చిపోతే మీరు 100 మంది వచ్చి ఆ కుక్కల్ని కొట్టి చంపుతున్నారు. సో అదే ఒక రేపిస్ట్ ఒక చిన్న బిడ్డని దారుణంగా రేప్ చేసి ఆ చిన్న బిడ్డని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది మీ మగతనం? అప్పుడు ఎందుకు ఆ రేపిస్ట్ ని మీరు చంపట్లేదు? అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ చిన్న బిడ్డ, ఆ రేప్ చేసిన చిన్న బిడ్డ ప్రాణం కాదా? జస్ట్ కుక్క కరిచిన చిన్న బిడ్డ ప్రాణమా? అప్పుడు మీ మగతనం ఏమైంది? ఆ సర్పంచ్ని అడుగుతాను, నీ విలేజ్ లో ఏం తప్పులు జరగట్లేదా? ఈ మనుషులు తాగేసి వాళ్ళ ఇంట్లో అడ్డదిడ్డంగా వాళ్ళ వాయిస్ ని కొడతారు, అడ్డదిడ్డంగా చిన్న పిల్లల్ని కొడతారు. అప్పుడు అన్ని నేబర్స్ నోరు మూసుకొని ఉంటారు, మనకెందుకు వదిలే, వాళ్ళ ఇంటి పని కదా, మనకెందుకు వదిలే, వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా. అప్పుడు ఏమైంది మీ హ్యుమానిటీ? అప్పుడు ఏమైంది మీ మగతనం? అప్పుడు ఏమైంది మీ జస్టిస్? ఫైట్ ఫర్ జస్టిస్, ఫైట్ ఫర్ జస్టిస్. వై ఇస్ జస్టిస్ బీయింగ్ సో సెలెక్టివ్ ఇస్ వాట్ ఐఎమ్ ఆన్సరింగ్. ఐఎమ్ క్వశ్చనింగ్ టుడే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్. నాకు కుక్కల గురించి సంబంధం లేదు, నాకు మేకల గురించి సంబంధం లేదు, నాకు ఈరోజు మనుషుల గురించే ఉంది. నేను మనుషుల గురించి అడుగుతున్నాను ఈరోజు. ఆ చిన్న బిడ్డలు రోజు ఆకలితో చచ్చిపోతున్నారు. ఆ చిన్న బిడ్డ ప్రాణం మీకు ప్రాణం కాదా? చెప్పండి. ఆ చిన్న బిడ్డలు ఒక డ్రంక్ డ్రైవింగ్ వల్లే ఒక చిన్న బిడ్డ ప్రాణం పోతుంది. అప్పుడు మీరు అందరు కలిసి ఆ వీధిలో ఉన్న ఆల్కహాల్ షాప్ ని మూసేసి మీకు దమ్ముందా? కానీ ఒక కుక్కని చంపటం మీకు దమ్ముంది. నిజంగా మీకు దమ్ముంటే మీ ఉన్న ఊర్లో అన్ని ఆల్కహాల్ షాప్స్ మూసేసి చూపించండి. ఆ సర్పంచ్ నేను ఛాలెంజ్ ఇస్తాను. I know what is alcohol abuse. I know how people drink alcohol and hit their kids. I know how men drink alcohol and hit their wives. I know how మగాలు తాగి ఎలా చంపుతాను నాకు తెలుసు. నేను రోజు చదువుతాను ఆర్టికల్స్ లో. ఇంకొకటి వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టారు, ఏ ఫీడర్స్, ఏ కుక్కలు ఫీడర్ అది చెప్తున్నాను. కుక్కలకి ఎవరు ఫీడింగ్ చేస్తే, ఆ ఉన్న వీధిలో ఉన్న కుక్కలు ఎవరిని కరిస్తే, ఆ వీధిలో ఉన్న కుక్కల వల్ల ఎవరు యాక్సిడెంట్ జరిగితే దాట్ డాగ్ ఫీడర్ ఇస్ రెస్పాన్సిబుల్ అని చెప్పారు. మీ ఇంట్లో తీసుకెళ్ళండి. నెక్స్ట్ టైం మీ ఒక్క వ్యక్తి కూడా ఒక పేదవాళ్ళని డబ్బు ఇస్తే నేను వచ్చి చెప్తాను, పేదవాళ్ళని మీ ఇంట్లో ఎందుకు పెట్టట్లేదు? మీ ఇంట్లో ప్లేస్ లేదా ఒక పేదవాళ్ళని పెట్టుకోవడానికి? రోడ్ మీద మీ గుడుల ముందు 100 మంది పేదవాళ్ళు, ముసలైన వాళ్ళు, ఇంకా బక్కైన వాళ్ళు కూర్చుని ఉంటారు గుడుల ముందు. మీరు వెళ్ళి ఒక 5 రూపాయలు ఇస్తారు, ఆయనకి ఒక 15 రూపాయలు ఇస్తారు. ఆ పేదవాళ్ళని, ఆ ముసలాయన్ని మీరు ఎందుకు మీ ఇంట్లో తీసుకెళ్ళట్లేదు? సరిగా తిండి పెట్టట్లేదు, సరిగా బట్టలు పెట్టట్లేదు, సరిగా ఆహారం ఇవ్వట్లేదు. మనుషుల్ని సెపరేట్ మీరు లెక్క పెడుతున్నారు. ఇది నా కుక్కల గురించే కాదు, మళ్ళీ చెప్తాను, ఇది మనుషుల గురించే. డోంట్ బి సెలెక్టివ్ అబౌట్ హ్యుమానిటీ. అన్ని మనుషుల ప్రాణంకి విలువ ఉంది. సో నెక్స్ట్ టైం మీరు ఎవరెవరు గుడికి వెళ్తున్నారు, గుడి బయట మీరు ఎవరెవరు 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తున్నారు, అందరిని పట్టుకొని మీ ఇంటికి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకోండి. మీకు నిజంగా కుక్కలు అంటారు కదా, మీ కుక్కలు ఇంటికి తీసుకెళ్ళట్లేదు, ఆ పేదవాళ్ళని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఆ అనాథాలు, ఆ చిన్న పిల్లల్ని మీరు ఇంటికి తీసుకెళ్ళండి. స్ట్రీట్ ఇక్కడ నుంచి మనం వెళ్తే చిన్న పిల్లలు బెగ్ చేస్తున్నారు, డ్రగ్స్ వేసుకుంటున్నారు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి కిడ్నాప్ చేసుకున్నారు, కాల్ చేతి కట్ చేస్తారు. హూ ఇస్ డూయింగ్ ప్రొటెస్ట్ ఆన్ ద రోడ్ ఫర్ దోస్ స్మాల్ చిల్డ్రన్? ఇది కుక్కల గురించే కాదు, ఇది మనుషుల గురించే పోరాటం ఉంది. We have to be very inclusive of all the human lives. అన్ని మనుషుల లైఫ్ విలువ ఉంది. జస్ట్ ఒక కుక్క కరిచిన పోయిన బిడ్డ లైఫ్ విలువ కాదు, అన్ని బిడ్డల లైఫ్ కి విలువ ఉంది, అన్ని మనుషుల లైఫ్ కి విలువ ఉంది. మనము చాలా ఇన్క్లూజివ్ అయిపోవాలి. జస్ట్ ఒక గుర్రం అట్లా పెట్టుకొని ఆ గుర్రం లాగా చూడకూడదు కుక్కల మీద. మీ ఇంటి చుట్టూ ఎంత తప్పు జరుగుతున్నాయి అది కళ్ళు తెరిచేసి చూడండి. మందుల వల్ల ఎన్ని మర్డర్స్ జరుగుతున్నాయి, ఆల్కహాల్ వల్ల ఎన్ని మంది చంపేస్తున్నారు, యాక్సిడెంట్స్ వల్ల ఎంతమంది పోతున్నారు, అది చూసుకోండి ముందు. అది చాలా పెద్ద నంబర్. మన మనుషుల చావు గురించే మాట్లాడాలంటే ద నంబర్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ద నంబర్స్ ఆఫ్ డెత్స్ అండ్ మర్డర్స్ ఆర్ 1,000 lakhs times higher than a dog death. So let's fight for human lives. Let's fight for the right of the human life, not the selective human life. Please understand what I'm trying to say. All lives are important. All human lives are important. అన్ని చిన్న బిడ్డల లైఫ్ ఇంపార్టెంట్ ఉంది, ముసలి వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్ ఉంది, నా లైఫ్ కూడా, నా ప్రాణం కూడా ఇంపార్టెంట్ ఉంది. కానీ just focusing on those innocent dogs is not right. We have to make a safe, secure society for all human beings, all lives.
not just for dogs or not just for cats or not just for owl. We have to have a safe, secure society for all of us, all living beings created by this universe. That includes chettul also. Chettul narketam, chettul cut chesetam ఆపేయండి. మనకి ఆక్సిజన్ అవసరం ఉంది. మనకి ఆక్సిజన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ we cannot breathe. Please understand what I'm trying to say. Now